దేశంలో హైదరాబాద్లో సైదాబాద్లో ఆడోడో ఐఎస్ఐ ఉగ్రవాదికి నిన్న అయ్యా ఆయన ఎవరు సుప్రీంకోర్టులో చెప్పింది, సుప్రీంకోర్టులో బుల్డోజర్లు న్యాయం చేయవు అని చెప్పారు. మరి వీడోడో రిజ్వాన్ అనేటువంటి ఉగ్రవాదికి సైదాబాద్లో తెలిసి 4 నెలలు వాడిని ఇంట్లో ఉంచుకున్నారు. 4 నెలలు వాడు ఉగ్రవాది అని చెప్పేసి ఇంకెక్కడో వానికి సంబంధించినటువంటి మనిషి దొరికితే వాడు ఐఎస్ఐఎస్ఐలో చేరితే ఉగ్రవాద కార్యకలాపాలు చేస్తుంటే వాని దగ్గర బాంబులు కత్తులు కటార్లు ఉంటే దేశం మీద దాడి చేస్తుంటే వాడిని తీసుకొచ్చి సైదాబాద్లో ఒక ఇంట్లో దాచిపెట్టినని ఇల్లు ఉంచాలనా వద్దా? ఈ విషయాన్ని చెప్పండి. అయితే వాడు ఉగ్రవాదికి మద్దతు తెలిపితే వాడిని వదిలేయాలనా? వాని ఇల్లు కూలగొట్టొద్దు, వాడిని వెలేయొద్దు, వాడిని భారతదేశంలోకి వెళ్ళి తరిమి కొట్టొద్దు. ఈ దేశంలో ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఈ దేశంలోకి వెళ్ళి తరిమి కొట్టాలనేటువంటి చట్టం తేవాల్సినటువంటి బాధ్యత కాదా? హైదరాబాద్లో మనం సేఫ్గా ఉన్నామా? సైదాబాద్లో ఇవాళ ఒక ఉగ్రవాది 4 నెలలు ఉన్నాడంటే వాడు ఏం చేసిండు, వాడు ఎక్కడెక్కడ బాంబులు పెట్టిండు, ఎవరికి రెక్కి నిర్వహించిండు, వాని ఎన్నుకున్నటువంటి వాళ్ళెవరు, వాడిని ఉంచుకున్నటువంటి ఇంటి ఓనర్ ఎవడు, వాని వివరాలేంటి, ఇవాళ వాని ఇల్లు గులగొట్టాలనా వద్దా? ఈ 4 నెలలు వీడు ఉగ్రవాదని తెలిసి నిజామాబాద్లో కూడా అట్లనే ఉగ్రవాదులు పిఎఫ్ఐ ఉగ్రవాదులను ఆశ్రయం ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినటువంటి వాని ఇండ్లు కూలగొట్టాలనా వద్దా? కోర్టు చెప్పాలి. అయితే వాడు ఉగ్రవాదాన్ని చేయలేదాకా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళ దాకా ఉండి అప్పుడు ఆ ఇల్లు కొల్లగొడదాం, అప్పటిదాకా అన్నీ జరిగిపోతాయి. ఉగ్రవాదేమో వచ్చి చెప్తున్నాడు, మేము మీకు బాంబు పెడుతున్నాం, పేలుస్తున్నాం, దిల్సు నగర్లా లుంబిని పార్క్లా బాంబులు పెడుతున్నాం, మీరు అటు పోవద్దని చెప్పిండా? కొన్ని విషయాల్లో సత్వర న్యాయం చేయకపోతే మళ్ళీ అలసిచ్చినట్టు అవుతుంది. మీరు ఇంకొక ఉగ్రవాదికి ఇవాళ ఎవడైతే వీనికి ఆశ్రయం ఇచ్చిండో, ఉగ్రవాదికి ఎవడైతే ఆశ్రయం ఇచ్చిండో వాడిని వెంటనే వాళ్ళ ఇల్లును కూలగొట్టి వాడిని మొత్తం నాశనం చేయకపోతే వాడు మళ్ళీ తిరిగి ఈ దేశంలో ఏం చేస్తాడు? ఈ దేశం మీద దండయాత్ర చేసినోడా కాదా వాడు? అంటే ఈ దేశ ద్రోహ కాదు, అవునా కాదా? వాని కుటుంబాన్ని ఈ దేశంలోకి వెళ్ళి తరిమి కొట్టాలనా, ఇంకెన్కౌంటర్ చేసి వదిలిపెట్టాలనా? మరి ఏం చేయాలి వాడిని? కోర్టులు చెప్పాలి. కోర్టుల కేసేసి మళ్ళీ 3 ఏళ్ళు 4 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా అయిపోయేదాకా వాడిని మేపి వాడిని ఉన్న పార్లమెంట్ మీద దాడి చేసిన 20 ఏళ్ళ దాకా మేపుతున్నాం. అంత కర్మ మనకేం పట్టిందిరా నాయన? కష్టపడి భారతదేశ సొమ్ము వాడెవడో ఉగ్రవాది వాడిని 20 ఏళ్ళ నుంచి ఇప్పటికి మేపుతున్నాం జైల్లో పెట్టి. మనకేం కర్మ పట్టింది వాడిని మేపడానికి? మన కుసబెట్టి వాడిని బతికించాల్సినటువంటి కర్మ మనకేం పట్టింది ఈ దేశం మీద? ఈ దేశంలో ఉన్నటువంటి ఒకవేళ వాడు దొరకపోయింటి వాళ్ళు ఎంతమంది అమాయకులు బలైపోయేవాళ్ళు ఈ దేశంలో? ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ గౌరవ కోర్టులకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులంతా ఆలోచించండి. ఇవాళ కేసు నడిపి మీరు 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాయిదాలు వేసుకుంటూ పోతే 20 ఏళ్ళు వాడిని ఈ ప్రజల సొమ్ముతోటి ఉగ్రవాదిని మేపుకుంటూ కూర్చోవాలన్నా జైల్లో కూర్చోబెట్టి వానికి ఆశ్రయం ఇచ్చినటువంటి వాడిని ఇల్లు కూలగొట్టి ఆ కుటుంబాన్ని ఈ దేశం నుంచి ఎల్లగొట్టాల్సినటువంటి అవసరం లేదా? అట్లాంటి చట్టాలు తేవాలనా వద్దా? రాష్ట్రాలకు సంబంధం లేదా? ఇది దేశానికి సంబంధించిన చట్టం అని చెప్పేసి రాష్ట్రాలలో రేపు ఇవాళ దిల్సు నగర్లోనో లేకపోతే లుంబిని పార్క్లోనో బాంబులు పేలితే ఇక్కడో కేవలం దేశాల్లో అందరూ చచ్చిపోయారా, లేకపోతే హైదరాబాద్ తెలంగాణకు సంబంధించిన చచ్చిపోయారా? మరి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుశారాలు ఉండకూడదు? వాడెవడో దొరికిండట, ఎక్కడ ఏడో గుజరాత్లో వెళ్ళినప్పుడు అరేన్ పాండే హత్య కేసులో వాడు సైదాబాద్లో దొరికిండు. సూరత్ అహ్మదాబాద్ బెంగళూరు పేలుళ్ళ కేసులో వాడు హైదరాబాద్లో దొరికిండు. మొన్న బెంగళూరు హైదరాబాద్లో దొరికిండు. వీడెవడం మళ్ళీ హైదరాబాద్లో దొరికిండు. మళ్ళీ అందరూ సైదాబాద్లో దొరుకుతున్నారు, అక్కడనే తలదాచుకుంటున్నారు. మరి ఏమున్నది సైదాబాద్లో? మరి కార్డన్ సెర్చ్ చేసేటువంటి వాళ్ళు ఇవాళ సైదాబాద్ని ఎందుకు జల్లరపడతలేరు? ఇవాళ గుడికి పోయి దండం పెట్టుకుంటుంటే పక్కన బండ్లు పెడితే పోలీసులు వచ్చి టకా ఫోటోలు కొట్టి మనకి పైసలు వేసేటువంటి పోలీసులు ఈ పట్టుకోవడానికి మాత్రం శాత కాదు. గుడి దగ్గర పెట్టేటువంటి అదే ఇతరుల దగ్గర ఎక్కడన్నా బండి పెడితే వాడిని ఫోటో తీయాలంటే ఉత్సవడుతుంది, పోలేరు అక్కడికి. ఇవైతేనేమో చేస్తారు. ఈయన ఎన్ఐఏ అదనపు ఎస్పీ రాజ్ కుమార్ నిన్న సీన్ రీకన్స్ట్రక్షన్ కోసము ఇక్కడికి వచ్చారు. ఆశ్రయం ఇచ్చినటువంటి ఇంటి యజమాని ఎన్ఐఏ ప్రశ్నించింది. సుమారు 4 నెలల పాటు రిజ్వాన్ అక్కడ మారు పేరుతో తలదాచుకున్నట్లు గుర్తించింది. ఢిల్లీకి చెందినటువంటి రిజ్వాన్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత 2015-16 ఐఎస్సీలో చేరిండు. షాహీన్ బాగ్ నివాసి జార్ఖండ్ సంబంధించినటువంటి షానవాజ్ కూడా 2017లో పరిచయం అయినట. వీళ్ళందరూ కలిసి ఉగ్రవాదంలో చేరడం కోసం పోరగాళ్ళను తయారు చేయడం మొదలుపెట్టారు. వాడు అక్కడ ఒక దొంగతనం చేస్తే కేసు కూడా అయింది. వీడు ఒకటైనా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ హైదరాబాద్లో ఏం చేస్తారు? ముఖ్యమంత్రి గారు హైడ్రాతో పాటు ఈ ఉగ్రవాదులను కూడా ఏరి పారేయాల్సినటువంటిది మీకున్నదా లేదా బాధ్యత?
ఏ రాష్ట్రంలో జరిగినా సరే హైదరాబాద్కే మూలాలు ఎందుకు వస్తున్నాయి? హైదరాబాద్కు సంబంధించినటువంటి నాయకులే, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీనికి వెన్నుదన్నుగా ఉన్నారా లేదా? హైదరాబాద్ ఇవాళ సేఫ్ జోన్గా ఎందుకు ఉంది ఉగ్రవాదులకు? దీని మీద ఎవరు మాట్లాడు, ఏ రాజకీయ పార్టీకి దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, ఎవరు మాట్లాడరు. ఇవన్నీ వదిలేసుకొని చప్పక కూసోవాలి. దానికి సంబంధించి ఇంత దారుణమా, ఇంత అన్యాయమా? ఇంతకంటే ఎక్కువేం చెప్తాం? హైదరాబాద్ మనం సేఫ్ ఉన్నామా లేదా? రేపు పొద్దుగాల మన ఇంట్లోకి వచ్చినోడు కూడా ఉగ్రవాదం మంచోడో చెడ్డోడో తెలియనటువంటి పరిస్థితి.